ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన సభలో మాట్లాడుతూ 2 కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఒకటి కేసీఆర్ని తిట్టడం, 2 ఆ సభలో జాయిన్ అవుతున్న సీనియర్ కాంగ్రెస్ లీడరు జీవన్ రెడ్డి గారిని తిట్టడం. ఈ 2 విషయాలు ఆయన కార్యక్రమంగా పెట్టుకొని మాట్లాడాడు. జీవన్ రెడ్డి గారి యొక్క విశిష్టత ఏంటి అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారి విశిష్టతని చెప్పాడు. అంటే జీవన్ రెడ్డి గారు 2 సార్లు మంత్రి చేశాడని, 5-6 సార్లు ఎమ్మెల్యే చేసిండని, ఒకసారి ఎమ్మెల్సీ చేసిండని, చాలా సీనియర్ లీడర్ అని, గత చాలా కాలంగా 30-40 ఏళ్ళుగా కాంగ్రెస్లో ఉన్నాడని, అలాంటి లీడర్తో మేము రాజకీయ భిన్నాభిప్రాయాలున్నా కలిసిమెలిసి ఉండేవాళ్ళమని కేసీఆర్ గారు మాట్లాడాడు. దాన్ని అంతే హోందాగా మాట్లాడతాడేమో అని నేను రేవంత్ రెడ్డిని కూడా చూశాను. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, కేసీఆర్ని తొక్కుతా, జీవన్ రెడ్డికి సిగ్గుందా, ఇదే భాష. సిగ్గు, లజ్జ, శరము అనే పదాలు పదే పదే వాడాడు రేవంత్ రెడ్డి. అంటే సిగ్గు జీవన్ రెడ్డికే ఉండాలా, నీకుండకూడదా అని నేను అడుగుతున్నా. అసలు నీకు కూడా ఉండాలి కదా. జీవన్ రెడ్డి అన్న మాటలు ఏదో జీవన్ రెడ్డిని అన్న మాటలు చూద్దాం. అంటే జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి గారు మాట్లాడాడు. 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ని గెలవాలనే కదా ఆయన ఫైట్ చేసిందంతా. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, ఆయన బీఆర్ఎస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ గెలవాలనే కోరుకుంటాడు. బీఆర్ఎస్లో జాయిన్ అవుతూ రేవంత్ రెడ్డి గెలవాలని కోరుకుంటాడా ఏంటి? అంటే మాటలలో రేవంత్ రెడ్డి మాటలు ఏంటంటే 3 మాటలు ఉన్నాయి. ఒకటి, ప్రజాపాలన పోవాలి, ఎందుకు పాపాల భైరవుడు రావాలి అంటే 2 రకాలు. పాపాల భైరవుడు ఎవరు ఆయన మాటల్లో? కేసీఆర్. ప్రజాపాలన ఎవరిది? రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి పాలన తప్ప ప్రజాపాలన ఎట్టయింది? అది ప్రజాపాలన ఎట్టయింది? ఒకళ్ళు ప్రజలు గెలిపించారు కాబట్టి మాది ప్రజాపాలన అంటే, అంతకుముందు కేసీఆర్ని కూడా ప్రజలే గెలిపించారు కదా 10 ఏళ్ళు. మరి అది ప్రజాపాలన కాదా? నీదెట్ట ప్రజాపాలన అయింది అంటే, నీది ఎట్లా ప్రజాపాలన అయిందో, ప్రజలు ఏం కోరుకుంటే నువ్వు నెరవేర్చావో చెప్తే అది ప్రజాపాలన అనుకుందాం. లేకపోతే నువ్వు రైతు బంధు అన్నావు, ఆ రైతు బంధు ఇచ్చింది లేదు, ఇలా 6,000 వేసావు, మళ్ళీ 6,000 ఎత్తావు, ఎప్పుడో 6,000 ఎత్తావు. అంటే దీన్ని బట్టి అసలు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు పూర్తిగా. మరి ఇది ఎట్లా? నువ్వు ఇస్తున్న మహాలక్ష్మి లేదు, నువ్వు 4,000 పెన్షన్ అన్నావు, అది లేదు, వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నావు, అది లేవు, ఇస్తున్న స్కూటీలు లేవు, బీసీకి డిక్లరేషన్ చేసి ఇస్తున్న 1,00,000 కోట్లు అవి పోయినాయి, ఎస్సీ డిక్లరేషన్ పోయినాయి. నువ్వు ఏది అమలు చేసినావని, ఏ ప్రజలకు చేసినావని ఇది ప్రజాపాలన అయింది? లేదు. ఏది మాట్లాడినా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడినిస్తున్నా, ఎవడన్నా మాట్లాడితే సభ కేసు పెడుతూనే ఉంటివి. మరి అలాంటప్పుడు ఎట్లా ప్రజాపాలన అయింది? నీకు నువ్వు ప్రజాపాలన అనుకోవడం తప్ప, ప్రజా కంటక పాలన చేస్తున్నావు తప్ప ప్రజాపాలన కాదు. చివరికి జర్నలిస్టులను కూడా నువ్వు నీ గురువు గారు తీసపోయి లోపడేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీది ప్రజాపాలన ఎట్లయింది? ఆయన పాపాల భైరవుడు ఎట్లయ్యాడు? కేసీఆర్ 10 ఏళ్ళు చేశాడు. 2001 నుంచి కూడా ఆయన తెలంగాణ ఉద్యమమే చేశాడు. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు. మరి అలాంటప్పుడు ఆయన ఎట్లా పాపాల భైరవుడు అయ్యాడు? ఎందుకు పాపాల భైరవుడు? రైతు బంధు ఇచ్చిండు కాబట్టి పాపాల భైరవుడువా? నువ్వు రైతు బంధు ఇయ్యలేదు కాబట్టి నువ్వు పుణ్యాత్ముడువా? రైతు బీమా ఇచ్చిండు కాబట్టి పాపాల భైరవుడువా? నువ్వు రైతు బీమా అనేది ఇస్తలేవు కాబట్టి నువ్వు పుణ్యాత్ముడు అవుతావా? ఏంది అది? ఎట్లా ప్రజాపాలన అవుతుంది? లేదు, రైతు బంధు ఆయన మొత్తం ఇచ్చాడు కాబట్టి, నేను రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చినోడేమో పాపాల భైరవుడు, ఈయనోడేమో ప్రజాపాలన. ఈ 2 కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాయి, ప్రజాపాలన అనేది, పాపాల భైరవుడు అనేది. అందుకని ఈ 2 మాటలు మాట్లాడడానికే సిగ్గు, శరం, లజ్జ ఉందా అని నీ మాటల్ని నువ్వే వర్తింపజేసుకో రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఎవ్వరు విమర్శించక్కర్లేదు. నువ్వే కూర్చొని నీ వీడియోని నువ్వు ప్లే చేసుకుంటే అది ఎవరో అర్థమవుతుంది.